ఆయన ఆయనే, మీరు మీరే. ఎప్పటికీ ఆయన మీరు ఒకటి కాలేరు. కానీ ఇప్పుడు నాకు ఆ ఇంటితో ప్రాబ్లం ఏం లేదే. అది నాకు సొంత ఇంటితో సమానం. ఏం తప్పు చేశాను పిన్ని? ఎందుకిలా నన్ను కాకిలా పొడుస్తున్నావు? వాడెవడో మాయ మాటలు చెప్పి తీసుకెళ్తే అది నా తప్ప? నేనేంటో నీకు తెలుసుగా. అది సిటీ కాబట్టి నువ్వేం చేసినా చెల్లింది. ఇది మా ఊరు, మా మనుషులు. నమ్మబుద్ధి కావట్లేదా? చూస్తావా? 1 సెకండ్. ఎలా ఉంది? దీన్ని ఊరంతా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా. నీకేం కావాలి? స్మార్ట్ గర్ల్, వెంటనే పాయింట్కి వచ్చావే. ఎంత డెవలప్మెంట్ ఎప్పుడొచ్చింది? ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు? నేను నీకేం అపకారం చేశాను? నీ వల్ల నాకేం ఉపకారం జరగలేదమ్మా. నేనే నీకు ఉపకారం చేద్దాం అనుకుంటే ఊరించి ఊరొచ్చేశావు. నేను ఊరికే ఉంటానా? నిన్ను వదలని చెప్పాను కదా, అందుకే వెంటనే వచ్చేసా. నీకేం కావాలి? ఇప్పుడు ఏం వద్దు, ఎప్పుడు ఏం కావాలో అడుగుతాను. అప్పుడు అది చేసి పెట్టు చాలు. అప్పటిదాకా నీ మైండ్లో నీ బాడీలో భయాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. వెళ్ళు, వెళ్ళమ్మా. సహసమే చైరా డింబక అన్నది కదరా పోతోళ భైరవి. చొరవగా దుకాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. వాట్ ఏ వండర్ఫుల్ కార్! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇట్లాంటి కారు మన సొంతమై మన ఇంటి ముందుంటే నా సావిరంగా ఆ లుక్కు, ఆ కిక్కు అదిరిపోద్దంటే. కొంటే ఇలాంటి కారే కొనాలి. అవును, కొనేటప్పుడు గుర్తుంటుందో లేదో ఓ ఫోటో తీసుకుంటే పోలే. కరెక్ట్. సూపర్. కారు ఫోటో ఉంది, కారుతో పాటు మన ఫోటో కూడా ఉంటే బాగుంటుంది కదా. నువ్వు బ్రిలియంట్ రా కుబేరం, బ్రిలియంట్ అంతే నువ్వు. వారిని ఇదేంటిటా వచ్చింది? ఈ సైడ్ ఫోటో అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఎవరి సాయం తీసుకోవటం బెటర్. హలో మేస్టరు, కమ్ హియర్. మేషరు, ఈ కారు పక్క నించుంటాను, కొన్ని ఫోటోలు తీయండి. తప్పకుండా అండి. ఒక్క నిమిషం ఓపెన్ ఆగండి. చేయండి సార్. ఇది ఆను, ఇది క్లిక్. కానివ్వండి.
ఇక చాలండి. అప్పుడే ఫోటో సెక్షన్ అయిపోయిందా? ఆశకి అంతే ఉంటుంది మేషారు. కరెక్టే, ఫోటోలు సూపర్గా వచ్చాయి. అవునా? ఏదోసారి ఇవ్వండి. ఓ 10,000 ఇవ్వండి. ఫోన్ ఇవ్వండి మేషారు. ఓ 10,000 ఇవ్వండి మాస్టారు. ఏంటి, ఫోటోలు తీసినందుకు 10,000? కాదు, ఫోటో దిగినందుకు 10,000. నా ఫోన్ తో నేను ఫోటోలు దిగితే మధ్యలో నీకెందుకు ఇవ్వాలి డబ్బులు? నీకు నీ ఫోన్కి మధ్యలో ఇంకేమీ లేదా? ఏముంది? కారు ఉంది. ఉంటే ఇది నా కారు. అయితే నా కారుతో ఫోటో దిగినందుకు ప్రాపర్టీ రెంట్ 10,000 ఇవ్వు. ఇది అన్యాయం. అయితే ఫోటోలు డిలీట్ చేయి. చెప్పు, 10,000 ఇస్తావా, ఫోటోలు డిలీట్ చేస్తావా? నా దగ్గర 10,000 లేవు. అయితే ఈ ఫోన్లో నీ ఫోటోలు కూడా లేవు. చాలా కష్టపడి కొన్నా నీ కారు. నీలాంటి బేకారాలను ఫోటో తీయటానికి అది కారు ఉన్నది. తప్పకా. రేయ్, నన్నే బేకారుగాడంటావరా? ఇంతకంటే గొప్ప కారులో నేను షికారు చేయకపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటా. ఇది ఇట్స్ మై ఛాలెంజ్. కష్టపడాలని మాకు ఉంది బాబు, ఏం చేస్తాం, కలిసి రావట్లేదు. అసలు ఏముంది ఆ పౌచ్లో చెప్పండి. చెప్పాను కదా గౌతమి, అంతకుమించి నన్నేం అడగొద్దు. ఇందులో ఏముండొచ్చు? తన ప్రాణాలకి తెగించి తెచ్చుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో విలువైందే అయి ఉంటుంది. వేరే వాళ్ళ వస్తువులు అలా దొంగతనంగా చూడకూడదు. ఈ డైలాగ్ ఆల్రెడీ నీతో ఒకసారి చెప్పినట్టు గుర్తు. నేనేం దొంగచాటుగా చూడట్లేదు, మీరే దాన్ని ఓపెన్ గా పెట్టారు. అలా పెడితే ఎవరైనా చూస్తారు. ఓపెన్ గా ఉంటే మాత్రం చూసేస్తారా? సరే చూడను, మీరే చెప్పండి ఏముంది ఇందులో. ఏదో ఉందిలే, టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఈ పౌచ్ కి నాకు ఏదైనా సంబంధం ఉందా? సడన్ గా ఎందుకు అనిపించింది అలా? ఏమో, నాకు అనిపించింది, అడిగాను. అవునా? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడేం చెప్పలేను, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అంటే అంటే అంతే. గౌతమి,
ఎందుకు అదోలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నిన్నటి నుంచి ఏదోలా ఉన్నావు. నైట్ కూడా దేనికో ఫీల్ అవుతున్నట్టు అనిపించావు. ఏదోలా ప్రవర్తిస్తున్నావు. చెప్పు గౌతమి, ఎందుకలా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నేనిక్కడ ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఏంటి ప్రాబ్లం? నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు గౌతమి. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నవాణ్ణి, నీ ఫ్రెండ్ని. అదే ప్రాబ్లం అండి. అంటే నేనే నీకు ప్రాబ్లం అవుతున్నానా గౌతమి? ప్రాబ్లం మీతో కాదు, మిమ్మల్ని నన్ను మరోలా చూస్తున్న జనాలతో. భర్త పోయిన స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదండి. ఆమె గురించి సొసైటీకి ఓ ఒపీనియన్, ఒక స్కేల్, మార్జిన్స్, సూత్రాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఉంటే వాళ్ళ వర్షన్ వేరేలాగే ఉంటుంది. మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారా? ఎవరు గౌతమి? మన గురించి మనకు తెలిసుండొచ్చు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. నువ్వు చెప్పకపోయినా అలా ఎవరనుంటారో నాకు తెలుసు. ఇషిక కదూ? పేర్లెందుకు? నాకు తెలుసు గౌతమి. నిన్న తను వచ్చి వెళ్ళినప్పటి నుంచే నువ్వు ఇలా ఉన్నావు. ఇషిక గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా తానే అని ఉంటుంది. నేనెవ్వరి పేరు చెప్పలేదు. మీరు అనవసరంగా లేనిపోని ఊహించుకోవద్దు. ఊరంతా నోర్లు మూయించలేము. ప్రాబ్లం 4 గోడల మధ్యలో ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడం మంచిది. నలుగురి మధ్యలో వెళ్ళాక నానా మాటలు పడ్డం తప్పితే పోయిన పరువు తిరిగి రాదు. నిజమేంటో మనకు తెలిసినంతగా పరాయి వాళ్ళకి తెలీదు. తెలియని వాటి గురించి రకరకాలుగా ఊహించుకునే అలవాటు సమాజానికి ఉంది. ఆ ఆపద రాకముందే మనం మేలుకోవడం మంచిది. నన్ను నేరుగా అడిగేవాళ్ళు కానీ, మిమ్మల్ని నిలదీసేవాళ్ళు కానీ ఉండరు. కానీ మనల్ని కలిసి చూసిన వాళ్ళు ఏవైనా అనగలరు. మనం చెప్పే సమాధానం వాళ్ళకి సంతృప్తినివ్వదు, మనకి మనశ్శాంతి ఉండదు. ఇషిక! 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 ఏంటి రామ్, అప్పుడే వచ్చేసా? 2 డేస్ తర్వాత రమ్మన్నాను కదా. ఎక్కడికి రామ్? ఏంటి కొంపతీసి డిన్నర్ గాని తీసుకువెళ్తున్నావా? నేను రాను బాబు, నాకిక్కడ బోల్డ్ అంత పనుంది. ఏం చెప్పవేంటి రామ్? గౌతమిని ఏమన్నావు? ఏంటి గౌతమిని ఏమన్నావు? ఎప్పుడు గౌతమి గురించేనా? వేరే ఏదైనా టాపిక్ మాట్లాడు రామ్. గౌతమిని ఏమన్నావు? నువ్వు లాయర్వి, కోర్టులో బిల్ల బంట్రోతులో ఎందుకు అరుస్తావు? నేనేమంటాను? నిజం చెప్పు, ఏమనలేదా? ఏమన్నానంటే నువ్వు చాలా లక్కీ గౌతమి, నువ్వు కృష్ణ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్నాను, అంతే. అంతేనా? ఇంకేమనలేదా? ఇంకేమంటాను? అది కూడా
వేరే బ్యాడ్ ఫీలింగ్స్ మనసులో పెట్టుకొని అనలేదు. జస్ట్ ఒక కాంప్లిమెంట్లో చెప్పానంతే. ఏ తను నెగిటివ్గా తీసుకుందా? అసలు ఆ మాట అనాల్సిన అవసరం ఏంటి? తప్పేమన్నాను రామ్, ఎందుకంత కోపం? తను తప్పుగా అనుకుంటే నాదా తప్పు? గౌతమిని ఇన్సల్ట్ చేస్తూ తను బాధపడే మాటలు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? బాగుంది రామ్, తను ఏం మాట్లాడితే హర్ట్ అవుతుందో, ఏం మాట అంటే ఇన్సల్ట్ అవుతుందో నాకెలా తెలుస్తుంది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలీదా? నీ మాటలకు అర్థం తెలుసుకోలేనంత చిన్నపిల్లవా నువ్వు? ఇది పల్లెటూరు. ఇక్కడి మనుషులకు వ్యక్తిత్వాలు, ఆత్మాభిమానాలు కాస్త బలంగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. ఇకపై ఇలాంటివి రిపీట్ అయితే నేను ఊరుకోను. జాగ్రత్తగా ఉండు. నా బాణం సరిగ్గానే తగిలిందన్నమాట. బాగా గుచ్చుకొని పెయిన్ వస్తుంటుంది పాపం. అందుకే హీరో ఇంతలా ఫైర్ అవుతున్నాడు. ఏయ్, వింటున్నావా లేదా? ఓకే బాబు, ఈ గొడవలన్నీ నాకెందుకు? ఇక నుంచి కేర్ఫుల్ గా ఉంటాను. ఏం మాట్లాడాల్సి వచ్చినా వెయిట్ మిషన్ లో ఆచితూచి, డిక్షనరీలో అర్థాలు నానార్థాలు వెతికి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడతాను. సరేనా? ఇంకా కోపంగా చూస్తావెందుకు? నువ్వేమంతా ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే చెప్పు, లెంపలు వేసుకుని గుంజీలు తీస్తాను. తీమంటావా? నేనేం జోక్ చేయట్లేదు. బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. కామెడీ చేస్తున్నానా ఏమైనా? సరే, నువ్వు చెప్పిందే వింటాను, చెప్పినట్టే ఉంటాను. ఇంకేంటి? నీ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయో చూస్తావా? రా మరి. కొన్ని ఇష్యూస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇష్క. వాటిని అలాగే చూడాలి. మళ్ళీ నాకు ఈ క్లాస్ అవసరమా? లాయర్వి కాస్త రాను రాను లెక్చరర్ అవుతున్నావు. నీకు బిహేవియర్ తెలీదని చెప్పట్లేదు. నీ వల్ల గౌతమి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాధపడటం నాకు ఇష్టం లేదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా బతకటమే గుడ్ లైఫ్, గ్రేట్ లైఫ్. తెలుసు మహానుభావా, నీకు దండం పెడతాను. చెప్పింది చెప్పి నా ప్రాణం తీకు. అమ్మయ్యా, నవ్వావా? ఎల్లుండి వచ్చే దీపావళి ఇవాళే వచ్చినట్టుంది. అన్నట్టు రిపేర్ అవగానే ఈ ఇంట్లోనే దీపావళి చేసుకుందామా? గృహప్రవేశం, దీపావళి సెంటిమెంట్ గా బాగుంటుంది. పని చూసుకో. గౌతమి అంతు చూసే పని సక్సెస్ అవుతుందన్నమాట. శభాష్ ఇషిక. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. యా! ఎన్నిసార్లు చెప్పాను సీను, వంటిల్లు శుభ్రంగా ఉంచాలని? అమ్మా అదమ్మా. ఇంకేం మాట్లాడకు, ముందెళ్ళి 5 నిమిషాల్లో ఆ గదంతా శుభ్రం చేయి. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి విజయ్? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. అన్నయ్య సంవత్సరికం అయిపోయింది కదా. ఇప్పటిదాకా ఇంట్లో కళాకాంతులు లేవు, ఎవరి మొహాల్లోనూ నవ్వులు లేవు. జరిగిందంతా మర్చిపోలేం. అలాగని జరగాల్సిన వాటిని పక్కన పెట్టలేం. ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలంటే మనలో మార్పు రావాలమ్మా. ఏమంటున్నావు విజయ్? ఒక చెడు కార్యం జరిగిన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటున్నానమ్మా. కరెక్ట్ అండి. రాకృష్ణ, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ మంచి కార్యం ఏదో వెంటనే జరగాలి. అందుకే దీపావళి పండుగని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ ఐడియా అండి. మనకి కష్టాలు వచ్చినట్టే సంతోషంగా ఉండడానికి కూడా కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. అవే పండగలు. వాటిని మిస్ చేసుకుంటే మన హ్యాపీనెస్ ని కూడా మిస్ చేసుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ. రేపు ఇల్లంతా అలంకరించి అందరూ కొత్త బట్టలు కట్టుకొని హ్యాపీగా పండగ చేసుకుందాం. ఏమంటావమ్మా? తప్పకుండా బాబు. పైనున్న మీ అన్నయ్య కూడా మన సంతోషాన్ని చూసి ఆనందిస్తాడు. అలాగే చేద్దాం. మన చుట్టాల్ని, బంధువుల్ని, తెలిసిన వాళ్ళని అందరినీ పిలుద్దాం. అమ్మా, ఇన్నాళ్లు శ్మశాన నిశ్శబ్దం నిండుకున్న ఇంటిని దీపావళి వెలుగులతో, సంబరాలతో నింపేద్దాం. అలాగే విజయ్, అందరికీ కబుర్ చేయి మరి. థ్యాంక్స్ అమ్మా. కృష్ణ, ఫస్ట్ గెస్ట్ నువ్వే. ఎలాగో వచ్చావు కాబట్టి పండగ అయ్యేంత వరకు ఇక్కడే ఉండిపోవాలి. అది ఇంకేం మాట్లాడకు. దట్స్ ఆల్. నువ్వు ఉంటున్నావు.
ఓకే. హలో, నేను మావయ్య విజయ్ని. బాగున్నారా బాబు? అమ్మ, పెద్ద వదిన, రుద్ర, గౌతమి అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు మావయ్య. రేపు మీరు బామ్మ కృష్ణవేణి మా ఇంటికి రావాలి. ఎందుకు బాబు? అన్నయ్య చనిపోయాక మళ్ళీ మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగలేదు కదా, అందుకనే. ఇప్పుడు దీపావళి పండగ కదా, మనందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాం. మన కుటుంబంలో జరిగిన చెడుని కాసేపు మర్చిపోయి ఆనందంగా గడుపుదాం అనుకుంటున్నాం. అలాగే బాబు, తప్పకుండా వస్తాం. గంగగారిని కూడా తీసుకురండి. నేను కుబేర్మూర్తి గారికి కాల్ చేసి చెప్తాను. అందరం కలిసి వస్తాం బాబు. ఉంటాను మావయ్య. మంచిది బాబు.